ప్లాట్ కానీ, విల్లా ప్లాట్ కానీ, ఓపెన్ ప్లాట్ కానీ తీసుకోవాలి అంటే ఎందుకు? ఇక్కడ ఒకటే అండి. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ఏరియా మనం చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 చాలా దగ్గరలో ఉంటాం. హ్మ్. మేము ప్రీవియస్‌గా స్టార్ట్ చేసినప్పుడు వైబీఆర్ ఇన్ఫ్రా ఆవాస హిల్స్ అనేది ఓన్లీ దట్ గ్రామ పంచాయతీ కింద ఉండేది. హ్మ్. తర్వాత 1, 2 ఇయర్స్ తర్వాత మున్సిపల్ కింద కలిపారు. హ్మ్. ఇప్పుడు వచ్చేసని జీహెచ్ఎంసీ లిమిట్స్‌లో మర్జ్ చేశారు. హ్మ్. సో ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ లిమిట్స్‌లో మర్జ్ చేశారంటే ఫాస్ట్ డెవలప్‌మెంట్స్ అనేది ఉంటాయి. హ్మ్. రెండోదేందంటే ఆ సరౌండింగ్స్‌లో ఎంతో ఎంప్లాయ్‌మెంట్ వస్తున్నది ఇప్పుడు. ఓకే. ఐటీ సెక్టార్ గానీ, ఏరోస్పేస్ సెక్టార్ గానీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గానీ, ఫాక్స్‌కాన్ కానివ్వండి, లాజిస్టిక్ హబ్ గానీ, ఈ డిఫెన్స్ సెక్టార్ గానీ, బీడీఎల్, బీఈఎల్, ఆక్టోపస్, సీఆర్‌పీఎఫ్. సో హ్మ్. ఇవన్నీ గూడాను మనకి మాకున్న ప్రాజెక్ట్స్‌కి వెరీ నియర్‌గా ఉంటాయి ఇవన్నీ కూడా. హ్మ్. సో నియర్‌లో 1,65,000 ఎంప్లాయ్‌మెంట్ వచ్చే సోర్స్ ఉన్నది. దానికి ఎంప్లాయ్‌మెంట్. ఇంటూ 3 వేసుకుంటే ఇంటూ ఫ్యామిలీస్ 6 త్రిఫుల్‌గా lakh. ఉంటది. అక్కడ ఒక అవును. విల్లా కూడా తీసుకోవచ్చు. అవును. అట్ వెరీ రీజనబుల్ ప్రైస్. యెస్. సో బట్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ నవాస హిల్స్ యెస్. అన్నమాట.